నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనము కేతువు ఎవరి జన్మజాతకంలో అయినా ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు, అలాగే గోచారంలో ఏకాదశి స్థానానికి వచ్చినప్పుడు, కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు వారికి కొంత కలిగే ఇబ్బందులకి, వాటికి మనం ఉపశమన చర్యలు అంటే పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనము ఇక్కడ కూడా కుక్కలను పెంచుకోవటము, పేదవారికి దాన ధర్మాలు అనేవి చేయటం, మన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయటం, ఉలవలను దానంగా ఇచ్చుకోవటం. మనకి ఆ దశ 7 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి, కొంత లేదు గోచారంలో 18 నెలలు ఉంటుంది కాబట్టి, మనకి నెలకి ఒకసారైనా చేసుకున్నట్టయితే కొంత మంచి జరుగుతుంది. వైడూర్యాన్ని ధరించటం అనేది మంచిది. పాలల్లో కుంకుమ పువ్వు అంటే అది ఆడవారు వేసుకుని తాగినట్టయితే మంచి జరుగుతుంది. ఎవరైనా మనకి తాగవచ్చు. ముఖ్యంగా ఆడవారు గర్భం దాల్చినప్పుడు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తాగుతారు. అలాగే కుక్కలను పెంచుకోవటము, మనము జీడీలను పిల్లలకు పంచిపెట్టడం, చిన్నపిల్లలకి ఏమైనా వారికి కావాల్సిన చాక్లెట్లు ఇలాంటివి పంచిపెట్టడం అనేది మంచి పరిహారంగా చెప్పవచ్చు.